హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ కుమకుమాస్ అండి. ఈరోజు నేను కందిపప్పు మైసూర్ బ్యాళ్ళు అంటాం కదండి మనము, వాటిని రెండింటిని కలుపుకొని పప్పు అయితే చేస్తున్నానండి. ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. ఈ గ్లాస్తో మైసూర్ బ్యాళ్ళు ఒక కప్పు, కంది బ్యాళ్ళు ఒక కప్పు తీసుకొని బాగా నానబెట్టి అయితే పెట్టుకున్నానండి. ఈ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలనేది ప్రాసెస్ చూపిస్తానండి మీకు. ఒక కట్ట పాలకూర బాగా కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి. పాలకూర పప్పులో యాడ్ చేస్తున్నానండి. ఒక 4 టమోటాలు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు, 1 ఆనియను, కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లగడ్డ, 4 పచ్చిమిర్చి తుంచి తీసుకున్నానండి, కొద్దిగా చింతపండు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. కుక్కర్లో ఆయిల్ పోసి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నానండి. కచ్చాపచ్చాగా దంచుకున్న తెల్లగడ్డ తుంచి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి 4 కట్ చేసి పెట్టుకున్నాం కదండి. టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా కస్తూరి మేతి, మొత్తము బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్, టమోటా అన్నీ. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూరను, అది కూడా యాడ్ చేస్తున్నానండి. పాలకూర కూడా ఫ్రై అయిపోయింది కదండి. కందిపప్పు బాగా కడిగి తీసుకున్నాం కదండి. కందిపప్పు, మైసూర్ పప్పు రెండింటిని ఇప్పుడు కుక్కర్లో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత ఎసురు పోస్తానండి. చూసారు కదా, మొత్తం పప్పును కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి పప్పులో. మనము ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు, కూడా వేస్తున్నానండి. కొద్దిగా రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. లిడ్ క్లోజ్ చేయకుండా కాసేపు పప్పునైతే ఉడికించుకుంటున్నానండి. లిడ్ క్లోజ్ చేసే ముందుగా కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ పప్పు ఉడుకుతుంటేనే స్మెల్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తానండి. ఒక 4 విజిల్స్ అయితే చాలండి, పప్పు ఉడికిపోతుంది. చూసారు కండి, పప్పు బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందాం పప్పును. ఇంతే అండి, డబుల్ మిక్స్డ్ దాల్తో పప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. నాకైతే సరిపోయింది. మీరు మళ్ళీ ఒకసారి పప్పు రుబ్బిన తర్వాత మరి ఒకసారి, ఎందుకంటే పప్పు ఉడికేటప్పుడు వేసాం కదండి మనము, ఉప్పు అనేది ఉడికిన తర్వాత స్మాష్ చేసుకున్న తర్వాత ఒకసారి మనము ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి పప్పు. ఈ పప్పును వేడివేడి అన్నము, ఈ పప్పు మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు అంటారు కదండి, వాటితో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.